బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 4వ వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా 5వ వారంలోకి వచ్చేసింది. 5వ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. మొత్తంగా 6 కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చారు ఈ వారం. విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్. ఈ వారం 2 ఎలిమినేషన్స్ ఉంటాయి. ఇప్పటికే హోస్ట్ నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి మిడ్ వీక్లో ఉంటుంది, రెండోది ఆదివారం ఉంటుంది. సో ఈ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఓటింగ్లో ఎవరికి తక్కువ ఉంటే వారు హౌస్ని విడాల్సిందే. సో దీంతో ఓటింగ్ ఎలా జరుగుతోంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గర ఉన్నారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో మారింది. సో తొలి రోజు ఓటింగ్ చూసాం, రెండో రోజు ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక సోనియా గత వారం వెళ్ళిపోవడంతో యష్మి కూడా ఆమె ప్లేస్ని ఖచ్చితంగా ఆక్రమించిందనే చెప్పుకోవాలి. ఆటలోని మాటలోని దూకుడు పెంచింది యష్మి. సో 5 వారాలుగా జరుగుతున్న బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఒక టాస్క్ కూడా గెలవని యష్మి తొలిసారిగా నేను గేమ్ అయితే గెలిచింది. హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. వారు ఎవరనే దానిపై మీడియాలో ఎన్నో రకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. దాదాపు మరో 4 రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి ఒక 5 మాజీ కంటెస్టెంట్సే ఉండబోతున్నారు బిగ్ బాస్కి సంబంధించి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వారు రానున్నారట. టేస్టీ తేజ, గీతూ రాయల్, ముక్కు అవినాష్ వంటి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని భావిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో మంచి ఫన్ క్రియేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. మరోవైపు నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ లైన్స్ తెరుచుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ బట్టి చూస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ ఉన్నారు. 26% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. సోమవారం నైట్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మంచి ఓటింగ్తో వెళ్తున్నారు. నిన్న కూడా ఫస్ట్ ప్లేస్లో నబీల్ ఉన్నారు, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. ఇక టాప్లో ఉన్న నబీల్ తర్వాత సెకండ్ పొజిషన్లో నిఖిల్ కొనసాగుతున్నారు. నిఖిల్కి 25% ఓటింగ్ కనిపిస్తోంది. చివరికి ఇద్దరికి 1.5% డిఫరెంట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇద్దరికి మంచి గట్టి పోటీ అయితే కనిపిస్తోంది. తర్వాత థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నారు. మణికంఠకి ఈ వారం మంచి ఓటింగ్ అయితే పడుతోంది. 18% ఓటింగ్తో టాప్ 3లో నిలిచాడు మణికంఠ. ఇక యాంకర్ విష్ణుప్రియ ఈసారి అనూహ్యంగా విష్ణుప్రియ 4th ప్లేస్ని ఆమె తీసుకుంది. సో 4th ప్లేస్లో ఆమె కనిపిస్తోంది. 14% ఓటింగ్ అయితే మాత్రమే ఆమెకు కనిపిస్తోంది. వెనకపడింది ఓటింగ్లో చాలా వరకు విష్ణుప్రియ. ఇక ఆదిత్య ఓం 5th ప్లేస్లో ఉన్నారు. ఆయనకి 9% ఓటింగ్ కనిపిస్తోంది. నిన్న కూడా ఓటింగ్లో కొంచెం ఆదిత్య ఓం కంటే ఈరోజు ఓటింగ్లో ఆయన కొంచెం ఫస్ట్కి వచ్చారని చెప్పుకోవాలి. ఇక నైనికాకి అందరికంటే లీస్ట్ కొనసాగుతుంది. నైనికా కేవలం 6% ఓటింగ్తో మాత్రమే ఉంది. డేంజర్ జోన్లో ఆదిత్య ఓం, నైనికా ఉన్నారు. కానీ ఇద్దరికి 2 to 3% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఓటింగ్లో. అయితే ఈ వారం ఇద్దరు హౌస్ని వీడతారు కాబట్టి ఒకరు ఆదిత్య, ఒకరు నైనికా అయ్యి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు టాక్ కూడా నడుస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇద్దరిలో ఒకరు బయటకు వస్తారు. ఒకవేళ 2 రోజుల్లో గేమ్ ఏదైనా మరింతగా పుంజుకొని బాగా ఆట ఆడినట్లయితే 4th, 3rd పొజిషన్లోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం హౌస్ని ఎవరు వీడతారని భావిస్తున్నారో తప్పక కామెంట్లో తెలియచేయండి వారిద్దరి గురించి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511